అర్థం కావట్లేదండి. బెట్టింగ్లు అందరూ వేస్తున్నారంటే నాకేమి ఎవరి మీద వేయాలనేది అర్థం కావట్లేదు అనమాట. అదే అన్నాను, మీకు నాకు అర్థం కాదు. అదే ఒకవేళ తెలుసుంటే కనుక తప్పనిసరిగా చాలా మంది ఫోన్ చేసి మీరు చెప్పండి సార్ మేము అటు వేస్తామంటే, అరే నువ్వు నాశనం అవడానికి మధ్యలో నన్ను ఎందుకు అడుగుతావు అనమాట. అది మళ్ళీ ఫోన్ కరెక్టే. ఇప్పుడు మనకు ఫోన్ చేస్తుంటారు, ఒక అతను ఫోన్ చేస్తారు, ఈసారి ఎవరు గెలుస్తారని తెలుసుకుంటారు. ఎవరు గెలుస్తారు? బీజేపీ అధికారం గెలిచిన పట్టుకుని ఎవరు గెలుస్తారంటే ఏం చేస్తుంది, మా పార్టీ గెలుస్తుంది. లాస్ట్ ఛానల్లో ఉన్నాం కాబట్టి మేమేదో సర్వే చేసాం, కొంచెం ఐడియా ఉంది కాబట్టి అప్పుడు ఏదో చెప్తే కొంతమందికి అది సక్సెస్ అయిందట. అందుకని ఇప్పుడు చెప్పండి అంటారు. నేను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయ్యాను రా బాబు, జస్ట్ నా వాదన నేను వెంటనే తప్పించి చెప్పడానికి ఏం లేదని చెబుతున్నాను అనమాట. అదే అదే చెప్పండి. పరిస్థితులు కూడా ఏం బాగోలేవండి. ఇప్పుడు మనం ఏదన్నా చెప్పినా దాన్ని ఒక సహృదయంతో, అంటే సహృదయం అంటే ఒక విచక్షణాయుతంగా ఆలోచించి విచక్షణాయుతంగా చర్చ చేసి, మనుషులు కూడా లేరు. వాళ్ళు ఏదో నా ఫోన్ చేస్తారు, వాళ్ళ మనసులో ఏదో ఫిక్స్ అయిపోయి ఉంటది, నాతో నాకు చెప్పించాలంటారు. నేనేమన్నాను, ప్రతిపత్తి గారి ప్రతినిధిగా మా కూటమి వస్తారు అంటాం, వాళ్ళు ఏదో చెప్తారు. మళ్ళీ ఇంక ఈ చర్చలో టైం వేస్ట్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, మన అధినేతలు అందరూ హ్యాపీగా విదేశాల్లో రిలాక్స్ అయ్యారు. రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పక్క రాష్ట్రంలో రిలాక్స్ అవుతున్నారు. అలాగే మీరు కూడా అలాగే ఎక్కడైనా వెళ్ళి రిలాక్స్ అవ్వండి, ఆవేశాలు తెచ్చుకోవద్దు, ఆరోగ్యంగా ఉండండి. 4వ తారీఖు తిరిగి రండి. కౌంటింగ్ సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అర్థం అవుతుంది. కొంతమంది అండి దీని మీద ఆలోచించేసి చూసేసి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఆయన ఫోన్ చేశారు, 70 ఏళ్ళ వయసు అయిన నాకు టెన్షన్, నాకు వెట్టిగా వచ్చేసింది సార్ ఈ టెన్షన్ కాస్త. మీకు ఎందుకండి అసలు పరాజు, మీరేమైనా ముఖ్యమంత్రి అవుతారా? పోనీ జగన్ గారు లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకేమైనా ఒరిగిందా? మీ జీవితాలకు ఏమైనా మారిందా? మీ పెన్షన్ మీకు వస్తుంది, మీ పెన్షన్ మీకు వస్తుంది, మీ పిల్లలు ఎక్కడో ఉన్నారు, మీ జీవితాన్ని మారితే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మీరెందుకన్నా అనారోగ్యాలు పాటు చేసుకుంటారు? ఎవరో ఒకళ్ళు అవుతారులేండి, ఎవరో ఒకళ్ళు అయితే ఏంటి మీరు మీ పని మీరు చేసుకోండి అంటాం. సో మనమైతే 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది కదా. మా పార్టీని, మా ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ గారు కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, కూటమి వస్తుందని చెప్పేసి వారి యొక్క ఎక్స్ప్రెస్ చేశారు. నేనైతే అదే చెప్తాను, మా కుటుంబం రాబోతుంది. ఎన్ని సీట్లు ఏంటి అన్నది 4వ తారీఖు చూసుకోవాల్సిన. నేనైతే ఇప్పుడు తెలవాలి అంటే ప్రతి బూత్ లో ఎన్ఎల్ఎస్ డేటా ఎవరి దగ్గర ఉంది, ప్రతి బూత్ ని ఎన్ఎల్ఎస్ చేయాలి. ఎన్ఎల్ఎస్ తెలిసిపోతా ఎన్ఎల్ఎస్ చేయాలి. అప్పుడు ఇందాక మన డిబేట్ లో మహిళలు చివరి వరకు ఉన్నారు, అందరు నాకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అదే అంటున్నారు, మహిళలు చివరి వరకు ఉన్నారు, అందరు